వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతున్న ఓ ప్రాక్టికల్ పోలీస్ ఆఫీసర్. పేరు కొల్లు సురేష్ కుమార్ గారు, ఐపీఎస్, సూపరింట్ ఆఫ్ పోలీస్, కొమరం భీం జిల్లా. ఆయన నిత్య విద్యార్థి, ప్లస్ రెగ్యులర్గా పోలీస్ ప్రాక్టీసింగ్, అదేవిధంగా ఫిట్నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే కాకి డ్రెస్సు, గుబురు మీసాలు, సీరియస్గా చూడడం, బూతులు మాట్లాడడం అన్న వాళ్ళకి ఆ ట్రెండ్ ఉండేది. ఆ ట్రెండ్ని పూర్తిగా బ్రేక్ చేస్తూ సురేష్ కుమార్ గారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా, లేదా ఒక టీచర్ లాగా, లేదా ఒక జిమ్లో ట్రైనర్ లాగా కనిపిస్తుంటారు. ఆయన వచ్చిన వాళ్ళతో చాలా నవ్వుతూ మాట్లాడుతుంటారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఇచ్చిన ట్రీట్మెంట్ కన్నా వాళ్ళు మాట్లాడే దీంట్లోని బాధుడు సగం బాధను మర్చిపోతారు. ఆ టెక్నిక్ని సురేష్ కుమార్ గారు పూర్తిగా వంట పట్టించుకొని తన దగ్గరకు వచ్చిన ప్రజల పట్ల నవ్వుతూ మాట్లాడడం అనేది నేర్చుకున్నారు. అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్న ఆయన పోలీసింగ్లో ఏం నేర్చుకున్నారు, ఒక టీచర్గా తన కెరీర్ ప్రారంభమైన తర్వాత పోలీసింగ్లో ప్రజల పట్ల ఏ విధంగా ఉంటున్నారు, ఆయనకున్న హ్యాబిట్స్లో ఎక్కువగా సినిమా బుక్స్ చదవడం, ఫిట్నెస్ చేయడం, రెగ్యులర్గా మారథాన్ చేయడం, వీటితో పాటు ఎక్కువగా చదవడం, అంటే నిత్య విద్యార్థి అని కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు. వాటి వెనక ఉన్న ఉద్దేశం ఏంటో సురేష్ గారు అని తెలుసుకుంది. సురేష్ కుమార్, నమస్తే అండి. నమస్కారం అండి మురళి గారు. సాధారణంగా మిమ్మల్ని చూస్తే పోలీస్ ఆఫీసర్ అన్నది ఫీలింగ్ ఎవరు రాదు. ముందుగా వీక్షకులు కూడా నా నమస్కారం. ఎందుకంటే మీరు క్లీన్ షేవ్, చక్కగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా, లేదా మీ బాడీ ఫిజిక్ చూస్తుంటే ఒక సినిమా హీరో లాగా ఇన్ని రకాల షేడ్స్ కనిపిస్తున్నాయి. పోలీస్ ఆఫీసర్ అనగానే అంటే ఇదే కాకుండా గతంలో ఆఫీస్ చాలామంది కూడా యూనిఫామ్ వేసుకొని మాట్లాడే వాళ్ళు ఉండరు, మీసాలతో ఉండేవారు, అన్ని రకాలుగా కనిపిస్తుంటాయి. కానీ మీ ట్రాక్ చూస్తుంటే ఎక్కువగా కమ్యూనిటీ పోలీస్ తనం, లేదా ప్రజలతో మమేకమయ్యే విధంగా ఉండడం, ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండడం, వీటి మీద ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే పోలీస్ అన్న వ్యక్తికి ప్రజల సహకారం లేకపోతే ఏ పని సాధించలేడు అనేది మీకు బాగా ప్రగాఢ నమ్మకం లాగా అనిపిస్తుంది. అయితే ఇది ఫిట్నెస్ అనేది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? 2, సినిమా బుక్స్ ఎక్కువ చదవడం ఒకటి. 3, మీరు ఇంక పీజీలు చేస్తూ మీ పాప బాబుతో కూడా కాలేజీకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వచ్చేసరికి కూడా మీరు కూడా వాళ్ళు కాలేజీకి వెళ్తుంటారు, మీ యూనివర్సిటీకి వెళ్తుంటారు, ఇద్దరు ఒకేసారి ముగ్గురు వెళ్ళి ఎగ్జామ్స్ రాసే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. అది ఇంత గుడ్ క్యాడెట్స్ ఉన్న మీకు ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమన్నా? ఆసిఫాబాద్ అనగానే ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టిన కోట, ఇక్కడ దీనికి తిరియాని ఇలాంటి మంగీదాలం ఉండేది, అదొక పెద్ద హబ్బు. అది ఆ హబ్బుని కంట్రోల్ చేయడానికి, అంటే ఇప్పుడు కంట్రోల్ అయినా ఇంకా ఆ సమస్య మరొకసారి మరో రూపాయలు రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు? నెంబర్ 1, పక్కన మహారాష్ట్ర ఈ గాంజా కానీ, గుట్కాలు కానీ, ఐడి లిక్కర్స్ రాకుండా ట్రాన్స్పోర్టింగ్ విషయంలో ఏం చేస్తున్నారు? 3వది, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇక్కడ కనిపిస్తుంటుంది కొన్ని ఏరియాలో, వాటిని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఈ 3 విషయాలతో చెప్పే ముందు ప్రజల పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సురేష్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, సురేష్ కుమార్ గారు ఒక మంచి టీచర్ అవ్వాల్సిన వ్యక్తి, అంటే బెత్తం పక్కన పెట్టి లాఠీ ఎందుకు పట్టుకున్నారు చెప్పు. మళ్ళొకసారి నమస్కారం మురళి గారు, వీక్షకులందరికీ కూడా నమస్కారం. నాది పాత నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా, కోదాడ దగ్గరలో ఉన్న ఒక గ్రామం. మా గ్రామం పేరు తెల్లబల్లి. దాదాపుగా ఒక 1000 మంది జనాభా ఉండే గ్రామం అది. అక్కడే నేను 8th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత 9th, 10th కోదాట్లో చదువుకున్నాను. కోదాడు మాకు దగ్గర నియర్ బై టౌన్. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా నేను కోదాట్లోనే చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే నేను టీచర్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ నేను టీచర్ తోటి సంతృప్తి చెందకుండా మిగతా నాలాగే టీచర్గా జాయిన్ అయ్యి ఇంకా లెక్చరర్లుగా జాయిన్ అయిన వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ సివిల్స్ అనే ఓరియంటేషన్తో నేను బయటకు వచ్చి తర్వాత నేను మళ్ళీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. 2010వ సంవత్సరంలో నేను గ్రూప్ 1లో డిఎస్పీగా జాయిన్ అవ్వడం జరిగింది. నా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, అప్పారావు గారు. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి, గృహిణి. అదేవిధంగా నాకు 2 చెల్లెలు ఉన్నారు. నా పెద్ద చెల్లె కూడా నాతో పాటే డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది. ఇద్దరం ఒకేసారి సెలెక్ట్ అయ్యాము. నా చిన్న చెల్లె కూడా తర్వాత మళ్ళీ గ్రూప్ 2 సెలెక్ట్ అయింది. బట్ షీ లెఫ్ట్ ఇట్ అండ్ షీ వాజ్ ఇన్ ఆస్ట్రేలియాను, సాఫ్ట్వేర్లో ఉంది. ఓకే, కానీ మీరు పుట్టి పెరిగిన ఊరిలో ఎక్కువగా టీచర్లు, పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవుతారండి? అంటే ఎస్పెషల్లీ మా సూర్యాపేట జిల్లాలో ఒక టీచర్ కానీ ఒక పోలీస్ కానీ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. అంటే గతంలో ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళకి
ప్రభుత్వ ఉద్యోగం అంటే 2 ఉద్యోగాలనే లెక్క. అయితే టీచర్ కావాలి, లేదంటే పోలీసు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ. ఈ 2 ఉద్యోగాలు అంటేనే ప్రభుత్వ ఉద్యోగాలని మా దగ్గర ఎక్కువగా ఆ అభిప్రాయం ఉంటుంది. దాంతో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఎస్పెషల్లీ నల్గొండ జిల్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి నాగార్జున సాగర్ రావడం, 1975 ఆ టైంలో నాగార్జున సాగర్ వాటర్ రావడం వల్ల వరి పండడం వల్ల కొద్దిగా ఆర్థికంగా ఎదగడం. రెండోది హైదరాబాద్కి నియర్ యాక్సెస్ ఉండటం వల్ల, డైరెక్ట్ హైవే వల్ల, విజయవాడ హైవే వల్ల హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మీరు ఉస్మానియాకి వెళ్తే ప్రతి ముగ్గురులో 2 నల్గొండ వాళ్ళు, ఒకరు నల్గొండ వాళ్ళు ఉంటారు. ప్రతి ముగ్గురులో ఒకరు నల్గొండ వాళ్ళు ఉంటారు పక్కాగా. సో అంత ఎక్కువగా ఉంటారు. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనం ఉస్మానియాకి వెళ్ళిన తర్వాత ఆ ఉస్మానియాలో ఉండే కల్చర్ వల్ల, చదువుకునే ఇది వల్ల మనం తప్పకుండా మనం ఉద్యోగం సాధించేదానికి టీచర్ కానీ బీఈడీ కొట్టడం, తర్వాత టీచర్ కావడం, లేదంటే గ్రూప్స్ రాయడం, లేదంటే ఎస్ఐ ఉద్యోగం రాయడం, ఇదే లక్ష్యాలుగా ఉంటాయి. ఓకే, మీరు టీచర్ అయ్యారు, డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు, ఇప్పుడు పోలీస్ అయ్యారు. ఇంకా మీరు చదవడం వెనక ఉద్దేశం ఏంటి? అంటే నా ఉద్దేశంలో అండి, ఒక మనిషి నిత్య విద్యార్థిగా ఉండాలి. అంటే మనిషి చివరి శ్వాస వరకు కూడా అతను నేర్చుకునే ఇది ఆ లక్ష్యంతో నాలెడ్జ్ పవర్ అని. అంటే మనం నేర్చుకుంటూ ఉంటేనే మనం మానసిక అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మనం సమాజానికి ఇప్పుడు మనం చేసే ప్రొఫెషన్, ఇప్పుడు నేను పోలీస్గా ఉన్నాను. పోలీసులో కొత్త విషయాలు ఏంటి, సైబర్ క్రైమ్స్ ఏంటి, లేదంటే కొత్త లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి, లేదంటే కొత్త కమ్యూనిటీ ఆస్పెక్ట్స్ ఏంటి, సామాజిక అవసరాలు ఏంటి. సమాజం అనేది డైనమిక్, మారుతూ ఉంటుంది. సో ఆ సామాజిక అవసరాలని నేను నేర్చుకోకపోతే, నేను జాయిన్ అయినప్పుడు 2010లో ఎలాగున్నానో అలాగుంటే ఇప్పుడు సమాజానికి నేను ఫిట్ కాకపోవచ్చు. సో సామాజిక అవసరాలని నేర్చుకుంటూ, వాటిని అవసరాలను తెలుసుకుంటూ, వాటికి అనుగుణంగా నన్ను మలుచుకోవాలంటే నేను నిత్య విద్యార్థిగా ఉండాలి. అది నేనే కాదు, పోలీసే కాదు, ఏ మనిషి అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇట్లా నిత్య విద్యార్థిగా లేకపోతే నేను మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నా, లేదంటే ఒక టీచర్ లాగానే ఉండేవాడిని. సో నేను నిత్య విద్యార్థిగా ఉండడం వల్లనే నేను ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాగలేనని నా నమ్మకం. ఓకే, సరే, మీరు చదువు విషయంలో మీ ఆలోచన మంచిదే. ఇంకా ఫిట్నెస్ విషయంలో కూడా క్రమేపీ మీరు సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అవ్వగానే ఒక స్టేజ్కి రాగానే ఇంకా ఏదో రెగ్యులర్గా ఉన్న టైం, ఎందుకంటే టైం దొరకదు కాబట్టి. కానీ మీరు రెగ్యులర్గా ఫిట్నెస్ ఉంటుంది, ప్లస్ మారదానం చేస్తుంటారు. మీరే కాదు, మీ పిల్లలు కూడా చేయించడం అని ఉద్దేశం అనుకోవచ్చు. మీరు అన్నట్టు మా వైఫ్ సంధ్య అండి తన పేరు, పిల్లలు స్నేహిత, సమన్యు, వాళ్ళు కూడా ఫిట్నెస్లో ఉన్నారు. మా మిసెస్ కూడా మ్యారథాన్స్ రన్ చేస్తుంది. నేను ఎవ్రీడే 10K రన్ చేస్తాను, తను కూడా రన్ చేస్తుంది. ఎవ్రీ వీక్ హాఫ్ మ్యారథాన్ రన్ చేస్తాము. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు రన్ 21 కిలోమీటర్. అంటే ఓవరాల్గా ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు పరిగెడతాం ప్రతి వారం మేము. సో దానికి కారణం ఏంటంటే, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, పోలీసులో ఎస్పెషల్లీ పోలీసింగ్ ఈజ్ ఏ ఫిజికల్ జాబ్. ఇప్పుడు మిగతా ఉద్యోగాలు మీరు టీచర్ తీసుకోండి, లెక్చరర్ తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, డెస్క్ జాబ్స్. మేము పోలీసులో నిలబడాలి, ప్రజల్ని ఎవరైనా ఎక్కువ గుంపు వస్తే వాళ్ళని అడ్డుకోవాలి, లేదంటే ప్రెజెన్స్ ఉండాలి, మాకు టైమింగ్స్ ఉండవు, రోజులో 24 గంటలు కష్టపడాలి. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, గత మేడారం జాతరలో నేను 5 రోజులు వరుసగా మార్నింగ్ 5 o'clock పడుకొని మళ్ళీ 7 o'clockకి 2 గంటలు మాత్రమే పడుకొని వరుసగా 5 రోజులు అట్లా ఉద్యోగం చేయగలిగాను. ఎందుకు చేయగలిగానంటే బికాజ్ ఆఫ్ మై ఫిట్నెస్. నేను అప్పటికే ఫిట్నెస్లో ఉండటం వల్ల నాకు 5 రోజులు అట్లా చేసినప్పటికీ ఇంకా నాకు బాడీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడలేదు. నేను ఇంకా ఉత్సాహంగా చేయగలిగాను. సో ఐ టెల్ ఆల్ మై పీపుల్, నా సబార్డినేట్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, అందరికీ కూడా పోలీసులో నేను ఇంకోటి చెప్తాను, నీకు అన్ని ఉద్యోగాల్లో ఏమో కానీ పోలీసులో మాత్రం నువ్వు ఫిట్గా ఉన్నందుకు కూడా నీకు జీతం ఇస్తారు. అందుకనే నీ ఆరోగ్యాన్ని ఇస్తూ నీకు జీతాన్ని ఇచ్చే ఏకైక డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి మీరు ఫిట్నెస్ పెంచుకోండి అని చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఇఫ్ యు ఆర్ ఏ CEO, మీకు ఒక కంపెనీ ఉంది, మీరు CEO అనుకోండి, మీరు ఒక పోస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చినారు, ఒక 2 అభ్యర్థులు వచ్చినారు, ఇద్దరికి సేమ్ క్వాలిఫికేషన్ ఉంది, సేమ్ నాలెడ్జ్ ఉంది, మెంటల్లీ బోత్ ఆర్ ఈక్వల్. బట్ ఫిజికల్లీ ఒక ఆయన అంత ఫిట్గా లేడు, ఓవర్ వెయిట్ ఉన్నాడు, అంత ఫిట్గా లేడు. ఒక ఆయన టూ ఫిట్ ఉన్నాడు, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? 2 ఫిట్గా చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? మన మైండ్లో అతను డిసిప్లిన్డ్, అతని ఆరోగ్యం మీద కాన్షియస్ ఉంది, అతను ఎక్కువ అవర్స్ పని చేయగలడు అనేది మనకు అర్థమైపోతుంది. సో నువ్వు నీ డిపార్ట్మెంట్కి, నీ జీతానికి న్యాయం చేయాలంటే యూ షుడ్ బి ఫిట్. ఒకటే కాకుండా అపియరెన్స్ కూడా బాగుంటుంది ఫిట్నెస్ ఉన్నప్పుడు. ఆబ్వియస్లీ దాంతో ఈ సీనియర్ ఆఫీసర్కైనా మంచి ఒపీనియన్ వస్తుంది. ప్లస్ పబ్లిక్లో కూడా మీకు రెస్పెక్ట్ కనిపిస్తుంది. పోలీస్ అనేది ఇంత పొట్టగా ఉండదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మనల్ని చూడగానే నేనైతే నా వరకు ఎవరైనా ఫిట్గా ఉండి యాక్టివ్గా ఉంటే ఐ విల్ ఫార్మ్ ఏ గుడ్ ఒపీనియన్ అబౌట్ దెమ్. ఓకే, మరి మీ ఫ్యామిలీ కూడా ఎందుకు ఇస్తున్నారండి? బికాజ్ ఆవిడ ఇంట్రెస్ట్తోనా? ఎస్ యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆవిడ కోసమే నేను రన్నింగ్ మొదలు పెట్టాను. అంతకుముందు నేను అంటే ఆవిడ కోసం అంటే పెళ్ళికి ముందా? లేదండి అదేం కాదు. పెళ్ళయ్యాక
17లో మేము స్టార్ట్ చేసాం రన్నింగ్. ఆహా. ఒక 1-5 ఈవినింగ్ ఇట్లాగే కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు షటిల్ ఆడతావు, నువ్వు టెన్నిస్ ఆడతావు, యూఆర్ మెయింటైనింగ్ యువర్ ఫిట్నెస్, వాట్ అబౌట్ మీ అని అడిగింది ఆవిడ. సో నేను అప్పటికే కొన్ని స్టోరీస్ చదివినాను. టాటా CEO చంద్రశేఖర్ గారు ఆయన 50 ఏళ్ల వయసులో మ్యారథాన్ చేస్తున్నానని అన్నారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. సో ఐ వాజ్ ఇన్స్పైర్డ్, వై డోంట్ ఐ అనుకున్నాను. సో నేను ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ వి గో ఫర్ రన్నింగ్ అన్నాను. షీ సెడ్ ఓకే, దెన్ వీ స్టార్టెడ్ రన్నింగ్ ఫ్రమ్ దట్ డే. అచ్చా, మీది అరేంజ్ మ్యారేజా? ఎస్ అండి. ఏమో పరిగెట్టానంటే ఆవిడ పరిగెట్టారేమో పెళ్ళికి ముందు అనుకున్నా. లేదు లేదు. ఓకే.